మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నవధన్యతల్లో 8వ ధన్యత. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము దేవుని వాక్యానుసారంగా జీవించే వారందరికీ తాత్కాలికంగా శ్రమలు తప్పవు. అయితే క్రైస్తవులు ఎప్పుడు ఈ శ్రమలను అనుభవిస్తారో అప్పుడు వారు ఆనందించాలి. ఎందుకంటే ఎక్కువగా ఎవరు శ్రమ పడతారో దేవుడు వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. క్రైస్తవులు అవమానం, హేళన, నష్టం వీటన్నింటినీ తప్పించుకోవడం కోసం దేవుని చిత్తం జరిగించే విషయంలో, తప్పిపోయే శోధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్య సిద్ధాంతాలు ఎన్నటికీ మారవు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. నీతి నిమిత్తం శ్రమపడి హింసను సహించే వారికి దేవుని రాజ్యం, పరలోక బహుమానాలు లభిస్తాయన్న వాగ్దానం ఉంది.